Hi viewers, good morning. Welcome to GVR Business News. First of all, last week అంతా మార్కెట్ కాస్త నష్టాలనే ట్రేడ్ అవుతుంది. కన్సల్టేషన్ దిశగా మార్కెట్ ట్రేడ్ అవుతుందని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ట్రేడర్ల స్ట్రాటజీ ఎలా ఉండాలో తెలుసుకుందాం. దీనికి తోడు ఈ నెల ఆర్థిక సంవత్సరం, కొత్త ఆర్థిక సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అనేక అంశాలు కూడా మార్కెట్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు సిమెంట్ కంపెనీల ఫిగర్స్ కానీ లేదంటే ఆటోమొబైల్ ఫిగర్స్ కానీ వరుసగా వస్తాయి. దీన్ని బట్టి కూడా మార్కెట్ స్పెసిఫిక్ సెక్టార్స్ మీద అంటే ఆటోమొబైల్ సెక్టార్ మీద అలాగే సిమెంట్ సెక్టార్ మీద కూడా ప్రభావం కనిపించవచ్చు. ఈ రోజు మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, స్పెసిఫిక్ గా ఈ వీక్ మార్కెట్ ట్రెండ్ ని కూడా తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ముగ్గురు అనలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పీసీ సెక్యూరిటీస్ ని రీసెర్చ్ హెడ్ బాలాగారు అండ్ కమోడిటీస్ స్పెసిఫిక్ గా డిస్కస్ చేసేందుకు మనతో చౌడాటి గారు జార్జీ సెక్యూరిటీస్ నుంచి ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలా సార్, లాస్ట్ గత 10 సెషన్లుగా మార్కెట్ నష్టాలను ట్రేడ్ అవుతుంది. దీన్ని కన్సాలిడేషన్ అని చెప్పి ఒక పదం మనం అనుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చా లేకపోతే కన్సల్టేషన్ అనుకోవచ్చా, ఏదైతే మార్కెట్ అయితే నష్టాలు కొనసాగుతుంది. స్టిల్ ఈ వారం కూడా మనకి నెగిటివ్ క్యూస్ ప్రపంచ స్థాయి అంతర్జాతీయ మార్కెట్ నుంచి మనకు వస్తూనే ఉన్నాయి. ఇవి కూడా అలానే కొనసాగొచ్చా మార్కెట్, లేకుంటే కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉండొచ్చా? అంటే దేర్ కెన్ బి ఎ స్లైట్ పాజ్ ఉంది, బట్ ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 1 or 2 months అంటే మనకి మే ఎండింగ్ లోపల అన్ని కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని వస్తాయి. అండ్ దిస్ క్వార్టర్ హ్యాపెన్స్ టు బి క్వార్టర్లీ ప్లస్ యాన్యువల్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఆడిటెడ్ యాన్యువల్ రిజల్ట్స్ డెఫినెట్లీ May 30th లోపల రావాలండి. సో ఈ కారణంగా డెఫినెట్లీ దేర్ విల్ బి సెక్టోరల్ చర్నింగ్ ఎ లాట్. అండ్ సెకండ్లీ సెక్టర్ వైజ్ చూసుకుంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుందండి. ఇన్ జనరల్ మార్కెట్ మాత్రం టోటలీ వన్ వే పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూవ్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ క్యూస్ అంత ఈజీగా ఇప్పుడప్పుడే మారే పరిస్థితుల్లో మాత్రం ఏం లేవండి. యూరోజోన్ నుంచి కానీ అమెరికన్ మార్కెట్స్ ఆర్ రూలింగ్ ఎట్ అన్ ఆల్ టైమ్ హై. సో డెఫినెట్లీ అక్కడ కూడా కరెక్షన్ ఈజ్ డ్యూ అండి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్ కెన్ కమ్ ఇన్ ద నెక్స్ట్ few weeks to 1 or 2 more quarters. అక్కడి నుంచి కొద్దిగా అది నెగిటివ్ దిశలో పయనించే అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి వీ హ్యావ్ టు గో ఎక్స్ట్రీమ్లీ అండ్ ప్యూర్లీ బై ఫండమెంటల్స్ ఆఫ్ ద మార్కెట్ అండి, నాట్ ఈవెన్ ద గ్రేటర్ ఎకానమీ. మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ పక్కన పెడితే మనకి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక ఆర్బీఐ మీట్ ఉంటుంది. ఈ లోపల మీరన్నట్టు ఇందాక ఆటోమొబైల్ ఫిగర్స్ ఇవన్నీ కూడా వస్తాయి, సిమెంట్ డిస్పాచెస్ అవన్నీ. సిమెంట్ డిస్పాచెస్ కొద్దిగా ఆశాజనకంగానే ఉండొచ్చు. ఆటోమొబైల్ ఫిగర్స్ కూడా స్లైట్లీ కంపేర్డ్ టు ఫిబ్రవరి మేబీ దే ఆర్ బెటర్, బికాజ్ మనం చూస్తున్నాం ద హెవీ డిస్కౌంట్స్ గివెన్ ఇన్ ఆల్ ఆటోమొబైల్స్ అంటే ప్యాసింజర్ కార్స్ కానివ్వండి, 2-wheelers కానివ్వండి. సో దట్ జస్ట్ ట్రైంగ్ టు పుష్ ద సేల్స్. ఆటోమేటిక్ గా సేల్స్ అనేది వాళ్ళకి జనరేట్ అవ్వట్లేదు. సో ఒకవేళ సేల్స్ ఫిగర్స్ ఆశాజనకంగా ఉన్నా కానీ ప్రాఫిటబిలిటీ క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ క్వార్టర్ విల్ బి ఎ గ్రేట్ క్వార్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఆటోమొబైల్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా మనం ఇన్ కాంటెక్స్ట్ తీసుకుంటే కంప్లీట్లీ హోల్సమ్ గా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఫర్ ఎ ఫ్యూ మోర్ సెషన్స్ మార్కెట్స్ కన్సాలిడేషన్ టు స్లైట్లీ నెగిటివ్ ఉంటాయని భావించవచ్చండి. ఓకే, టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు? ఒకటండి, ఇప్పుడు మనం లాస్ట్ థర్స్డే చూసాం. థర్స్డే ఓన్లీ బికాస్ ఆఫ్ F&Y ఎక్స్పైరీ కొంత బౌన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అరౌండ్ 40-45 పాయింట్స్ అప్ సైడ్ లో క్లోజ్ అయినా కానీ ఫర్దర్ గా ఇప్పుడు ఉన్న సిరీస్ మాత్రం అబ్జర్వ్ చేస్తే మనకి బేసిక్ గా 5600 అండ్ 5800 200 పాయింట్ జోన్ లో ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశాలు మాత్రం నిఫ్టీలో కనపడుతున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉండేటట్టు అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ 2 months లో హెవీగా మిడ్ క్యాప్ స్టాక్స్ లో హెవీగా డౌన్ ట్రెండ్ చూసాము. సో ఆ డౌన్ ట్రెండ్ కొంత అరెస్ట్ అయ్యి స్మాల్ బౌన్స్ వచ్చే అవకాశాలు మాత్రం క్లియర్ గా కనపడుతున్నాయి. మనం టెక్నికల్ గా చూస్తే కొంత బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మళ్ళీ అగైన్ హయ్యర్ సైడ్ కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ షార్ట్స్ బిల్డప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే స్మాల్ పుల్ బ్యాక్స్ బౌన్సెస్ లో కనుక బయింగ్ చేసి ఎక్కడైతే హైయర్ లెవెల్స్ కి వస్తున్నాయో అక్కడ సెల్ చేసుకుంటే మాత్రం కొంచెం ప్రాఫిటబిలిటీ ఉంది. ఓవరాల్ గా బయాస్ చూస్తే మాత్రం నెగిటివ్ గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. నిఫ్టీ పరంగా చూస్తే మనకి 5620 ఏదైతే 200-day డిఎంఏ అనుకున్నాం లాస్ట్ టైం కూడా, అక్కడనే కొంత సపోర్ట్ తీసుకోవడం జరుగుతుందండి. అక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు మాత్రం క్లియర్ గా కనపడుతున్నాయి. ఫర్దర్ గా ఒకవేళ ఏదైనా న్యూస్ ఫ్లోస్ లో కానీ అయితే రేపు వచ్చే ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ లో కానీ నెగిటివ్నెస్ ఎక్కువగా ఉండి ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తే మాత్రం వీ కెన్ సీ ఏ షార్ప్ ఫాల్ అప్ టు 5450 లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా నెగిటివ్ గా వచ్చేసి 5600 బ్రేక్ అయ్యి కంటిన్యూస్ గా 5600 బిలో ట్రేడ్ అయితే మాత్రం 5450 అనేది మేజర్ గా మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, మన కమోడిటీస్ స్పేస్ ఎలా ఉంది చూడండి?
కమాడిటీస్ చూస్తే ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్ లాస్ట్ వీక్ డీసెంట్ గా కరెక్షన్ వచ్చినాయి, కానీ బ్రాడ్లీ చూస్తే కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది అని చెప్పొచ్చు. కామెక్స్ గోల్డ్ 1590 ఆన్ లోయర్ సైడ్ అండ్ 1615 ఆన్ హైయర్ సైడ్ అని చెప్పొచ్చు. కానీ డొమెస్టిక్ మార్కెట్ లో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 600 రూపీస్ వరకు ఫాల్ వచ్చింది. స్టిల్ ఇఫ్ యూ సీ ఇన్ ద లాస్ట్ 4-5 వీక్స్ వీ కెన్ సీ కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు. అబౌట్ 700 రూపీస్ నుంచి 800 రూపీస్ వరకు కన్సాలిడేషన్ ఉంది మార్కెట్. కానీ బ్రాడ్ ట్రెండ్ యాక్చువల్లీ బేరిష్ అని చెప్పొచ్చు. ఓకే, సిల్వర్ బాగా కరెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 53,072 రూపీస్ దగ్గర 500 రూపీస్ మేర కరెక్ట్ అయింది. ఇంకా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అంటారా ఏమన్నా? సిల్వర్ కూడా ఇంకా డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ 55,000 లెవెల్స్ సస్టైన్ కాలేదు మార్కెట్ ఆఫ్టర్ రీసెంట్ పుల్ బ్యాక్. కానీ షార్ట్ టర్మ్ ట్రెండ్ చూస్తే ఇట్ కెన్ వన్స్ అగైన్ కమ్ డౌన్ టు 52,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, వాళ్ళు సార్ ఇంకోటి ఈ ఫార్మా సెక్టార్ మీద, ఫార్మా స్పేస్ మీద కొద్దిగా ప్రభావం చూపించే న్యూస్ ఇవాళ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. ఈ నోవాటిస్ కేసుకి సంబంధించింది. ఒకవేళ కనుక ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తే ఫార్మా సెక్టార్ మీద, స్పెసిఫిక్ ఎంఎన్సీస్ మీద ఎటువంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంది? ఒకవేళ ట్రేడ్ చేయదలుచుకున్న వాళ్ళకి బెటర్ టు స్టే అవే అంటారా? మీ సలహా ఏంటి? ఇట్స్ బెటర్ టు స్టే అండి. ఎందుకంటే బేసికలీ మనం చూసుకుంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా కూడా ఎంఎన్సీ ఫార్మా కంపెనీస్ హావ్ నాట్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ద మార్కెట్. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో మనం ఒక కేసు చూసాం, బేయర్ వర్సెస్ నాట్కో కేసు చూసాం. when NATCO got the upper hand and Bayer వాళ్ళ కంపల్సరీ లైసెన్సింగ్ ఇచ్చి one of their cancer drug which is a very expensive drug. So similarly even Novartis కూడా Glivec అని చెప్పి it's the current generation of oncology drug అండి. సో అటువంటి వాటికి ఒకవేళ సుప్రీం కోర్టులో వాళ్ళకి ఎదురుచుక్క తగిలితే మాత్రం ఎంఎన్సీ కంపెనీస్ విల్ యాక్చువల్లీ బి వెరీ hesitant to introduce current generation of oncology drugs or even high potency drugs అన్నమాట. సో ఇది డెఫినెట్లీ ఎంఎన్సీ కంపెనీస్ కి మాత్రం ఒకవేళ నోవాటిస్ కి అగేన్స్ట్ గా వస్తే డెసిషన్ డెఫినెట్లీ ఇట్స్ బ్యాక్ బర్నర్ అని చెప్పాలండి. ఈ కాంటెక్స్ లో దేశీయ కంపెనీలకి ఏదైనా అది నెక్స్ట్ బిగ్ పుష్ గా యాక్ట్ అవుతుందా? మేబీ నాట్. ఎందుకంటే ఆల్రెడీ ఇది వార్త గతంలో 1 or 2 ఒకేషన్స్ లో మనం చూసాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి హ్యూజ్ బూస్టర్. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇట్ విల్ బి స్లైట్లీ నెగిటివ్ ఓన్లీ ఈవెన్ ఫర్ ది డొమెస్టిక్ ఫార్మా కంపెనీస్ అనే చెప్పాలి. సో ఎవరైనా ఒకవేళ పొజిషన్ తీసుకోవాలంటే మాత్రం వెయిట్ ఫర్ టుడే, లెట్ ద క్లారిటీ కమ్ అవుట్. దాని తర్వాత వన్స్ ద ప్రైస్ డిస్కవరీ కమ్స్ ఇన్, దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బోత్ ఇన్ ఎంఎన్సీ ఫార్మా కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ డొమెస్టిక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఎంఎన్సీ ఫార్మా కంపెనీస్ వాళ్ళు న్యూ జనరేషన్ ఆఫ్ డ్రగ్స్ లిస్టెడ్ కంపెనీస్ లో కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఇండియాలో అవుట్ఫిట్ ఉందో వాటి ద్వారా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నెగిటివ్. R&Dకి మాత్రం ఇది ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. సో ఈ కాంటెక్స్ట్ లో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ టిల్ ద క్లారిటీ కమ్స్ అవుట్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి చెన్నారావు గారు ఉన్నారు. చెప్పండి సార్. అయ్యా నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇండియాకు 90లో తీసుకున్నాను, ఐఓపి ఏమో 69లో తీసుకున్నాను. ఈ ఓల్ చేయమంటారా సెల్ చేయమంటారా? ఓకే, ట్రేడింగ్ పర్పస్ అండి. అంటే ఓల్ చేస్తే ట్రేడింగ్ చేద్దాం సార్. ఓకే, హిండాల్కో మీకు ఇమీడియట్ గా రెసిస్టెన్స్ వచ్చి 94 to 95 జోన్ లో రెసిస్టెన్స్ చాలా హెవీగా వచ్చే అవకాశం ఉందండి. మీరు ఆల్రెడీ ప్రాఫిటబిలిటీ ఉంటే అరౌండ్ 94-95 మధ్యలో మీరు ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. ఫర్దర్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా క్లియర్ కనపడుతున్నాయండి మనకి. ఇది బాటమ్ అవుట్ అరౌండ్ 70 to 75 రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ట్రేడింగ్ మంత్స్ లో అరౌండ్ 94, 94.50 or 95 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మాత్రం మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, మరో కాలర్ లక్ష్మారెడ్డి మాచర్ల నుంచి ఉన్నారు. చెప్పండి సార్. సార్ బాలాగారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నేను కొత్తగా బై చేద్దాం అనుకుంటున్నాను. ఆర్పవర్ గానీ రామ్కి గానీ ఈ రెండిట్లో ఏ సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ యూ షుడ్ అవాయిడ్ అండి. కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ మీరు గతంలో వాటి ప్రైస్ చూసి ఈ రోజు ప్రైస్ పాయింట్ అట్రాక్టివ్ గా ఉందని అనుకోవద్దు. ఎందుకంటే రెండు కూడా దే ఆల్మోస్ట్ బీన్ డెసిమేటెడ్ అండి. బేసికలీ మీరు నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అర్థం చేసుకోవాలి. ఒకటేమో పవర్ జనరేషన్ కి, రెండోదేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అంటే స్పెసిఫిక్ న్యూస్ ఉంది కాబట్టి ఆ స్టాక్ ప్రైజెస్ కూడా హార్డ్లీ దెర్ ఈస్ ఎనీ అప్వర్డ్ మూవ్ ఇన్ దట్ అండి. బ్యాడ్లీ బీటన్ ఆన్ స్టాక్స్. అంటే చాలా రోజుల దాకా రామ్కి వాజ్ హోల్డింగ్ ఎ లాట్, బట్ దాని తర్వాత వన్స్ ఇట్ వాజ్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్, దాని తర్వాత భారీగా పడ్డది. కొత్తగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అవగాహన లేకపోతే మాత్రం ప్లీజ్ గో వై మ్యూచువల్ ఫండ్స్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మీరు HDFC టాప్ 200, బిర్లా సన్ లైఫ్, ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బ్లూ చిప్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్, ఫోకస్ బ్లూ చిప్ అని ఉంది. ఇటువంటి దాంట్లో SIP ద్వారా పెట్టండి. ఒకవేళ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర బల్క్ సమ్ కమిట్ చేయాలంటే వెయిట్ టిల్ ద ఎంటైర్ రిజల్ట్స్ సీజన్ ఈజ్ ఓవర్. మనకి నెక్స్ట్ 2 months లో మే ఎండింగ్ లోపల
అన్ని సెక్టర్స్ అన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఆడిటెడ్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రెష్లీ ఇన్ గుడ్ సెక్టర్ అండ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ అండి. ఓకే, సత్యనారాయణ మరొకరు ధర్మవరం నుంచి. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సార్ జీటీఐఎల్ ఇప్పుడు యావరేజ్ అయితే సార్ ఇప్పుడు జీటీఎల్ జీటీఐఎల్ జీటీఎల్ ఏ ప్రైజ్లో తీసుకున్నారండి మీరు? 3 months బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే, జీటీఎల్ ఇన్ఫ్రా 955 తీసుకున్నాం సార్. ఓకే, జీటీఎల్ లిమిటెడ్ జీటీఎల్ జీటీఐఎల్ అన్నారు. జీటీఐఎల్ మీరు అన్నది? కంపిలార్ సార్, జీటీఐఎల్ కంపిలార్. ఓకే అండి, సార్ క్లియర్ లేదు, క్లారిటీ లేదండి. జీటీఐఎల్ జీటీఎల్ అని? జీటీఐఎల్ సార్. ఓకే అండి, మీరు బులెటిన్ ఎండింగ్ లోపు ఒకసారి ట్రై టు సార్ట్ యువర్ ప్రాబ్లమ్ అగైన్. మన కాలర్ ఉన్నారా? ఆదిలాబాద్ నుంచి విష్ణు ఉన్నారు. చెప్పండి విష్ణు గారు. హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి. విఐపి షేర్ సార్ 80 రూపీస్ తీసుకున్నాము. ఏంటి? విఐపి ఇండస్ట్రీస్. ఓకే, 80 రూపీస్ తీసుకున్నాం సార్. ఓకే, బాగా పడిపోతుంది మరి, అది హోల్డ్ చేయమంటారా ఇట్లా? ఓకే అండి. విఐపి ఇండస్ట్రీస్ అంటే ట్రెండ్ మాత్రం చాలా డౌన్ గా ట్రెండ్ ఉందండి. టోటల్ గా డౌన్ ట్రెండ్ ఉంది. దేర్ ఇస్ స్మాల్ బౌన్స్, అంటే మనకి థర్స్డే రోజు కొంత బౌన్స్ వచ్చి అరౌండ్ 60 రూపీస్ రేంజ్ లో క్లోజ్ కావడం జరిగింది. అదే కొంచెం అప్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అరౌండ్ 66 రూపీస్. సో మీ 66 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మాత్రం మీరు బయటకు వచ్చేసేయండి. దీనికి మంచి సపోర్ట్ అంటే అరౌండ్ 50 to 55 రేంజ్ అండి. ఆ రేంజ్ లో మంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే, మరో కాలర్ వసుమతి హైదరాబాద్ నుంచి. చెప్పండి మేడం. హలో, హలో, చెప్పండి వసుమతి గారు. గుడ్ మార్నింగ్ అండి. కంగ్రాట్స్ సార్ మీకు అవార్డు వచ్చినందుకు. Thank you. ఫస్ట్ 2 days నుంచి నాకు దొరకలేదు. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, అది నిఖిల్ నేను 923 బై చేశానండి. చౌడారెడ్డి గారికి కొంచెం చెప్పండి. అదొకటను ఆడియో సరిగ్గా అంత క్లియరెన్స్ లేదు సార్, కొంచెం అది చూస్తే బాగుంటుంది. చెప్పేటప్పుడు మాకేం అర్థం కావట్లేదు, అదేమో స్క్రోలింగ్ రావడం లేదు. ఏదైనా రికమెండేషన్స్ తీసుకుందామంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. ఓకే అండి, తప్పకుండా ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అండి. ఎర్లీ నిఖిల్ 923 బై చేశారు. నిఖిల్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ చూసి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందండి. హైయర్ సైడ్ 940 అండ్ లోయర్ సైడ్ 895 అని చెప్పొచ్చు. మీరు లాంగ్ పొజిషన్ ఉంటే మీరు 895 స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఎనీ పుల్ బ్యాక్ టువర్డ్స్ 920, 925 యూ కెన్ ఎగ్జిట్ వన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ అండి. ఎందుకంటే కంపేర్ టు అదర్ బేస్ మెటల్స్ నికల్ ఈజ్ లుకింగ్ క్వైట్ బుల్లిష్ అండి. ఓకే, ఫైన్. వలసరి ఆటో ఉన్నారా? మరొక రామచంద్ర ఉన్నారు. చెప్పండి సార్. చెప్పండి రామచంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. మెంతాయిల్ గురించి ప్రెజర్ కొద్దిగా ఏంటి? మెంతాయిల్ తీసుకున్నారండి? తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్ మొన్న. ఓకే, ఏ రేట్ లో కొన్నారండి మెంతాయిల్? 1180 పోయింది సార్. అది మెంతాయిల్ ఓవరాల్ బేరేషన్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ క్రాప్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, ప్లస్ ప్రొడక్షన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో అట్ ది సేమ్ టైమ్ ఎక్స్చేంజ్ లోనూ స్టాక్స్ సఫిషియెంట్ గా ఉన్నాయి. సో దానివల్ల మార్కెట్ ఆల్రెడీ 1400 నుంచి 1100 వరకు వచ్చింది. సో కానీ స్టిల్ బేరిస్ అని చెప్పొచ్చు, బిలో 1000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు షార్ట్ పొజిషన్ లాంగ్ పొజిషన్ 1100 అరౌండ్ 1120 అరౌండ్ వస్తే ఎగ్జిట్ చేయండి, హోల్డ్ చేయకండి. ఓకే, మరొక హైదరాబాద్ నుంచి టీవీఎన్ రావు ఉన్నారు. చెప్పండి సార్. హలో, చెప్పండి రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నా దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయండి, ఐడిఎఫ్సి హోల్డింగ్స్ ఉన్నాయి 4-5 ఇయర్స్ నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ బాగాలేదు కదా, ఈ ఐడిఎఫ్సి కూడా పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండదేమో. అవునండి. ప్రస్తుతానికి ఇది అమ్మేసి వేరే సెక్టర్లు ఏమైనా షిఫ్ట్ అవుతే బెటరా? బాలు గారికి కొంచెం. IDFC 5 years back by Chase. Yeah, I know. Among the infrastructure pack, IDFC is actually a proxy to the entire infrastructure industry in India, and it's one of the finest pedigree companies. మీరు 4-5 years నుంచి హోల్డ్ చేస్తాను. మీరు ఒకవేళ గమనించుంటే 2010-11 చూసుకుంటే 2010-11 to 2013 ఇప్పుడు మనం ఏదైతే పీరియడ్ లో ఉన్నామో ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్డ్ అండి. ఆల్మోస్ట్ 180 దాకా వెళ్ళి మళ్ళీ కరెక్షన్ లో అది 150-160 జోన్ నుంచి అరౌండ్ 130 to 135 జోన్ కి వచ్చే అవకాశం ఉంది. బట్ ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ ఎ లాంగర్ టైం. కానీ ఇందులో ఒకటే ఏంటంటే మీకు ఈక్విటీ అనేది చాలా పెద్దదండి. కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ అబౌట్ 15-20% రిటర్న్ వచ్చినప్పుడు కొద్దిగా స్టాక్ అమ్మండి, ఒకవేళ మేజర్ క్వాంటిటీ ఉంటే మాత్రం. లేకపోతే మాత్రం ఎప్పుడైనా మీకు 20-25% ఇన్ ఏ ఇయర్ రిటర్న్ వస్తే మాత్రం ఒక్కసారి అమ్మి మళ్ళీ లోలో కవర్ చేసుకుంటే
ఇది ప్యూర్లీ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ ఎ స్టాక్ కాదండి, కానీ చాలా మంచి కంపెనీ కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు హోల్డ్. ఎందుకంటే ద వర్స్ట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఓవర్. ఇన్ ద పాస్ట్ 4-5 years లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సార్టెడ్ అయ్యి స్లైట్లీ బెటర్ పాత్ మీదకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అటువంటిప్పుడు ఐడిఎఫ్సి విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. సో ప్లీజ్ డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ మీకు ఎప్పుడైనా కానీ మేజర్ ప్రాఫిట్ ఒక క్వార్టర్లో కానీ 1 or 2 quarters లో వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి, బట్ కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి. ఓకే, రాజేంద్ర గారు ఆటోమొబైల్ స్పేస్ ఒకసారి చూడరు, ఆటోమొబైల్ ప్యాక్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఈ ఫిగర్స్ వస్తాయి కాబట్టి టెక్నికల్ గా ఎలా కనిపిస్తున్నాయి? టోటల్ గా M&M కానివ్వండి, టోటల్ గా ఆటోమొబైల్ ఫీల్డ్ అంతా కూడా డౌన్ ట్రెండే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయండి మనకి. ఓవరాల్ గా మన సిఎన్ఎక్స్ ఆటో ఇండెక్స్ చూసినా కానీ మనకి ఇండెక్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ గా, ఈవెన్ దో మొన్న మనకి థర్స్డే రోజు ఓవరాల్ గా నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్స్ పెరిగినా కానీ మనకి ఆటో ఇండెక్స్ చూస్తే మాత్రం డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ క్లియర్ గా ఎక్కువ కనపడుతున్నాయండి. ఇఫ్ యు సీ ఆటోమొబైల్ ఫీల్డ్ లో కూడా బజాజ్ ఆటో కానీ తర్వాత టాటా మోటార్స్ ఇవన్నీ కూడా ట్రెండ్ వైజ్ గా చూస్తే మాత్రం టోటల్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, మరొకరు వైజాగ్ నుంచి మహేందర్ ఉన్నారు, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ లో ఎలాంటి పొజిషన్ తీసుకోవచ్చు, అలాగే గ్యాస్ కూడా నేచురల్ గ్యాస్ గురించి కూడా కొంచెం చెప్తారా, ట్రేడింగ్ పర్పస్ అండి. క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ యాక్చువల్లీ బ్రాడ్లీ చూస్తే బుల్లిష్ అని చెప్పొచ్చు అండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ $4 to $5 వరకు పెరిగింది. సో ఇంట్రాడేకి ఈ రోజుకైతే ఓపెనింగ్ సెషన్ లో కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే టైమ్స్ క్రూడ్ ఆల్రెడీ $0.5 వరకు డౌన్ ఉంది. సో మీరు కొంచెం డిప్స్ మేబీ టువర్డ్స్ 53-50 లెవెల్స్ వస్తే బై చేయండి. టార్గెట్ వచ్చేసి 54-50 వరకు తీసుకోవచ్చు. సో కానీ మీరు షార్ట్ టర్మ్ హోల్డ్ చేయాలంటే కొంచెం వెయిట్ చేసి బై చేయండి, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ కొంచెం ఓవర్బాట్ జోన్కి వచ్చింది. సో కొంచెం డిప్స్ వచ్చిన తర్వాత మీరు బై చేసి హోల్డ్ చేసినండి. టార్గెట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ $98 to $100 వరకు. సో న్యాచురల్ గ్యాస్ వచ్చేసి డెఫినెట్ గా ఇట్ ఈస్ బయింగ్ కమాడిటీ, ఎందుకంటే 200 లెవెల్స్ ఇంపార్టెంట్ రేషన్స్ ఉంది, అది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ 200 అబౌవ్ మీద సస్టైన్ అవుతుంది లాస్ట్ 1 week నుంచి. సో యూ కెన్ బై అట్ ఎనీ డిప్స్ మేబీ టువర్డ్స్ ఐడియల్ బయింగ్ ఈజ్ అరౌండ్ 208 నుంచి 210 అండి. సో అక్కడ మీరు బై చేసి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ యూ కెన్ హోల్డ్ ఇట్. ఓకే, రాఘవయ్య మరొకరు గుంటూరు నుంచి ఉన్నారు, చెప్పండి సార్. చెప్పండి రాఘవయ్య గారు. హలో హలో, చెప్పండి సార్, రాఘవయ్య గారు వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితిలో ఒక ఫార్మా కంపెనీ స్క్రిప్ట్ కావాలి సార్ కొనడానికి లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్ అంటే మీ టైం పర్స్పెక్టివ్ అండి? ఫైన్, ఓకే అండి. ఫార్మా కంపెనీ స్క్రిప్ట్ ఒకటి కావాలి లాంగ్ టర్మ్. యా, అంటే బ్రాడ్లీ దేర్ ఆర్ టూ మెనీ కంపెనీస్ లిస్టెడ్ అండి. సో బట్ లాంగ్ టర్మ్ కంటున్నారు కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ లూపిన్ లుక్స్ గుడ్. అంటే చాలా కంపెనీస్ ఉన్నాయండి, అన్డిస్ప్యూటెడ్ సెక్టర్ లీడర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. సన్ ఫార్మా, క్యాడిలా, లూపిన్, డాక్టర్ రెడ్డి కూడా లాస్ట్ 2 years లో గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే లేదు, కానీ మేజర్ డౌన్ సైడ్ కూడా ఎక్కువ లేదని చెప్పాలి. అండ్ రీసెంట్లీ కూడా మేనేజ్మెంట్ లో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి డెఫినెట్లీ అది కూడా ఒక టేక్ ఓవర్ క్యాండిడేట్ అన్న వార్తలు మనకు వినిపిస్తున్నాయి. సో ఈ కాంటెస్ట్ లో ఐ వుడ్ సే యూ కెన్ డెఫినెట్లీ బై లూపిన్, డాక్టర్ రెడ్డి, క్యాడిలా, సన్ ఫార్మా. వీటిలో ఏదైనా కానీ డిప్స్ లో ఒకటే కంపెనీ కాకుండా మేబీ 2 or 3 కంపెనీస్ డిప్స్ లో కొద్దిగా కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ. ఓకే, మరొక శ్రీనివాస్ గుంటూరు నుంచి ఉన్నారు, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే బాలు గారు. చెప్పండి సార్. సబీర్ ఆర్గానిక్స్, ఐఎఫ్బి అగ్రో ప్రెజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు సార్ 2-3 years కోసం. ఓకే, Yeah, Sabero Organics and IFB Agro. Actually, these two are completely different. IFB Agro, a lot of people think it's an agro company, but actually it is not. The IMFL and Indian made foreign liquor and they make potable alcohol and they make a lot of edible spirits and Japali, but it's a decent company. Sabero Organics last year actually the Chetalmaran company and the Murugappa Group company they have acquired a stake in that. That's the agrochemical company, insecticides and pesticides. మనకి ఈ ఇయర్ ఒకవేళ మాన్సూన్ ఆశాజనకంగా ఉంటుందని ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఐఎండీ వాళ్ళ వస్తే కనుక డెఫినెట్లీ మాన్సూన్ రంగానికి చెందిన ఆగ్రో రంగానికి చెందిన అన్ని కూడా ఐ థింక్ దే షుడ్ పర్ఫార్మ్ డీసెంట్లీ వెల్. కాబట్టి రెండు స్టాక్స్ కూడా మీరు ఒకవేళ డీప్ కట్స్ ఏదైనా వస్తే మాత్రం రెండిట్లో కూడా కొద్దిగా 2 or maximum 3 price points లో కొనండి. ఓవర్ ద నెక్స్ట్ 2-3 years ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ డీసెంట్ మనీ. ఓకే, చీరాల నుంచి రాంబాబు ఉన్నారు, చెప్పండి రాంబాబు గారు. ఐటీసీ షేర్లు ఎస్ఐపి చేద్దాం అనుకున్నాను సార్, ప్రతి నెల కొందాం అనుకోండి 5 years కి. లాంగ్ టర్మ్ ఎట్లా ఉంటుంది, దాంతో పాటు ఇంకేదన్నా స్టాక్ ఏదైనా కొనవచ్చు సార్? వాళ్ళు సార్ మీరే చెప్పాలి. 5 years
Yeah, it's a good idea, and ITC is undisputed leader in the FMCG రంగంలో, and tobacco they have been undisputed leader for a past few decades. మనకి ఇండియాలో అసలు కాంపిటీషన్ లేదని చెప్పాలి. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో ITC happens to be an excellent share, and వాళ్ళు లాస్ట్ 5 years గా చూసుకుంటే మాత్రం they have been diversifying into food division, confectionery, and different divisions, and ITC hotels కూడా ఉంది, Sheraton Group తో tie up ఉంది. So in any field or in any aspect you think ITC happens to be one of the finest stocks to own. అందులో మీరు 5 years SIP అంటున్నారు కాబట్టి definitely it's a very good idea, and please go ahead and invest in that. So ఇదే కాంటెక్స్ట్ లో ఇంకేమైనా షేర్స్ ఉంటే చెప్పమన్నారు. మేబీ 1 or 2 pharma companies also look good అండి, మేబీ లైక్ Cadila or Lupin. అదర్వైజ్ ఈవెన్ FMCG ప్యాక్ లో కూడా మీకు డాబర్, మారికో, ఇండియా బేస్డ్ FMCG కంపెనీస్ విచ్ ఆర్ నాట్ కోటింగ్ అట్ massive PE ratios, అంటే మీకు నెస్లే, బ్రిటానియా ఇటువంటివి 3M ఇటువంటి కంపెనీస్ చూసుకుంటే మాత్రం దే ఆర్ కోటింగ్ అట్ ఎ వెరీ హై PE రేషియోస్. సో సమ్ టైమ్ దే విల్ క్యాచ్ అప్ అండి. సో వాటిల్లో కూడా మీరు SIP ద్వారా కొనుక్కోవచ్చు. మరో కలర్ నవీన్ ఉన్నారు మహబూబ్ నగర్. చెప్పండి నవీన్ గారు. చెప్పండి సార్. సార్ మన దగ్గర జే కార్పొరేషన్ స్టాక్స్ ఉన్నాయి సార్ 2000, ఆర్బిట్ కార్పొరేషన్ ఉన్నాయి సార్ 5000. ఏం చేయాలి సార్? హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా సార్ ఈ టైంలో? ఆర్బిట్ కార్పొరేషన్ ఆర్బిట్ కార్పొరేషన్ యాక్చువల్ గా మొన్న థర్స్డే రోజు మంచి బౌన్స్ చూసాము. సో అది ఫర్దర్ గా కొంత బౌన్స్ వచ్చే అవకాశం ఉందండి. మీరు అరౌండ్ 30 రూపీస్ ఆ రేంజ్ కి వస్తే మాత్రం ఈ బెటర్ టు ఎగ్జిట్ దట్ స్టాక్ అని చెప్పచ్చు. ఓకే. జైకార్ప్ అని కూడా ఏంటంటే జైకార్ప్. యా, జైకార్ప్ ఐ థింక్ ఇట్స్ ఎ కంపెనీ విచ్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. అంటే యాక్చువల్లీ if you see last 4-5 years track record, it's more a trading sort of a company rather than a pure investment grade company అని చెప్పాలి. So Jcorp అమ్మేసి మీరు I think you should shift over to private sector banking and maybe a South Indian bank or a City Union Bank. ఇటువంటి వాటిలోకి మీరు షిఫ్ట్ ఓవర్ అయితే నెక్స్ట్ 2-3 years లో రిలేటివ్లీ డెఫినెట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ మీకు కనిపిస్తుందండి. ఓకే ఫైన్. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, టెక్నికల్ గా మార్కెట్ ఈ రోజు టోటల్ గా రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయాస్ మాత్రం నెగిటివ్ ఉంటుంది, బట్ టోటల్ గా రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు ఉంటుంది. మన నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ వచ్చి 5700 to 5720 ఆ జోన్ లో రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. సపోర్ట్ తీసుకుంటే 5634 and 5620 ఈ రేంజ్ లో నిఫ్టీకి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాల్స్ అన్ని కూడా ఇంట్రాడే కాల్స్, స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ బ్యాంక్ బై చేయొచ్చు అరౌండ్ 425 విత్ టార్గెట్ ఆఫ్ 450, స్టాప్ లాస్ 413. రేమండ్స్ బై చేయొచ్చు అరౌండ్ 268 విత్ టార్గెట్ ఆఫ్ 300, స్టాప్ లాస్ వచ్చి 260. పెట్రోనెట్ LNG బై చేయొచ్చు అరౌండ్ 132 విత్ టార్గెట్ ఆఫ్ 139, స్టాప్ లాస్ 128. ఐటీసీ బై చేయొచ్చు అరౌండ్ 307 విత్ టార్గెట్ ఆఫ్ 315, స్టాప్ లాస్ 303. ఓకే చూడండి గారు. కమాడిటీ సెగ్మెంట్కి వస్తే గోల్డ్ సెల్ చేసింది ఏప్రిల్ కాంట్రాక్ట్ 29,500 లో, టార్గెట్ వచ్చేసి 29,250 అండ్ స్టాప్ లాస్ ఇస్ అట్ 29,620. ఇన్ఫాక్ట్ యూ కెన్ షిఫ్ట్ టు నెక్స్ట్ కాంట్రాక్ట్ జూన్ కాంట్రాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఏప్రిల్, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పైరీ పీరియడ్కి వచ్చింది. సో నెక్స్ట్ బేస్ మెటల్ సెగ్మెంట్కి వస్తే కాపర్ సెల్ చేసింది 412 లెవెల్స్ లో, టార్గెట్ వచ్చేసి 405 అండ్ స్టాప్ లాస్ ఇస్ అట్ 415. సో ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ స్టాక్స్ ఉన్నాయి LMEలో, అది కాకుండా చైనాలో ఇంపోర్ట్స్ కూడా పెరిగిండాయి. సో దీనివల్ల కాపర్ బ్రాడ్లీ బేరిష్ ట్రెండే ఉంటుంది. సో యూ కెన్ ఈవెన్ సెల్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ షార్ట్ టర్మ్ యాజ్ వెల్. అగ్రి సెగ్మెంట్కి వస్తే ఆర్ఎం సీడ్ సెల్ చేయొచ్చండి. ఆర్ఎం సీడ్ మే కాంట్రాక్ట్ 3485 లో సెల్ చేయొచ్చు అండ్ టార్గెట్ ఈజ్ అట్ 3440. ఓకే వాళ్ళ సార్ ఇన్వెస్టర్స్ మీరు కొత్త సంవత్సరం, కొత్త ఆర్థిక సంవత్సరంలో మీరు సలహా ఇస్తారా? ఐ థింక్ యాక్చువల్లీ కంప్లీట్ రిజల్ట్ సీజన్ వచ్చేదాకా ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. అంటే సెక్టరల్ కాల్ తీసుకోవాలని లెట్ ద ఫస్ట్ ఇన్వెస్టర్స్ లెట్ ద ఫస్ట్ రిజల్ట్స్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్. మనకి ఫస్ట్ యూజువల్ ఐటీ కంపెనీస్ తో ఇట్ బిగిన్స్ అండి. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 months విల్ గెట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. మనం గతంలో చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్. మార్కెట్ పడుతున్నదే బెస్ట్ మార్కెట్ ఫర్ ఇన్వెస్టర్స్ కాబట్టి జస్ట్ వాచ్. అండ్ సెక్టర్ వైజ్ మనకి ఏదైనా అబౌట్ 3-5-10 కంపెనీస్ ఈచ్ సెక్టర్ లో మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. అటువంటి దాంట్లో ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇన్ టు సచ్ కంపెనీస్ అండి. ఇన్ మై ఒపీనియన్ అంటే డిఫెన్సివ్స్ ఒకటే కాకుండా స్లైట్లీ అగ్రెసివ్ గా కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ 2 months లో, బట్ వెయిట్ టిల్ ద రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాల్సిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే కెన్ స్టార్ట్ స్ట్రైట్ అవే. ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ చౌడాటి గారు. ఇది వాళ్ళ బిజినెస్ న్యూస్. స్టే విత్ us for latest updates. CVR News for you.